హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటో మీరు తమ్మునీలో చూసే ఉంటారు కదా. వెజ్ నాన్ వెజ్ అని పెట్టాను కదా. వెజ్ ఏంటి నాన్ వెజ్ ఏంటి అనుకుంటున్నారా? వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయి ఫుల్గా చూసేయండి. అట్లాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వెజ్ తినడానికి అయితే అసలు ఇష్టపడరు కదండి. నాన్ వెజ్ అయితే ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. కాబట్టి ఫస్ట్ 1 kg చికెన్ అయితే తీసుకుంటున్నాను. చికెన్ తీసుకొని అన్నిటినీ నార్మల్ పీసెస్ లాగా అయితే కట్ చేశాను. నేనైతే స్కిన్తో తీసుకున్నాను. మీ ఇష్టం స్కిన్ లేకుండా తీసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే వెజ్ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? మెంతికూర. చాలామంది కిడ్స్ మెంతికూర, ఆకుకూరలు ఎయ్యి తినడానికి అసలు ఇష్టపడరు. అట్లాంటి వాళ్ళకి నాన్ వెజ్ ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇట్లా మిక్స్ చేసేసి ప్రిపేర్ చేశారంటే వాళ్ళకి అసలు టేస్ట్ కూడా అర్థం కాదు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను కేజీ చికెన్ తీసుకున్నా అని చెప్పాను కదా, దాంట్లోకి సరిపడినంత సాల్ట్, నెక్స్ట్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న ఒక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ముందు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయొద్దు, ఫ్రెష్గా నూరైతే వేయండి. నెక్స్ట్ ఇదంతా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను. ఇది ఇట్లాగా మ్యాగ్నేట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది తీసుకెళ్ళి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ బాగా మ్యాగ్నేట్ అయ్యి ఉప్పు కారం తీసుకొని టేస్ట్ అయితే బాగుంటుంది. లేదు అనుకుంటే ముందు చికెన్ తీసుకొచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టామంటే మాత్రం చికెన్ చాలా తొందరగా కుక్ అవుతుంది, జ్యూసీగా ఉంటుంది. నేనైతే తెచ్చిన వెంటనే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇట్లా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకొని ఇంతలోకి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కర్రీలోకి ఏమేం కావాలి అని చెప్పి ముందుగా రెడీ చేసుకున్నామంటే చాలు, ఇంకా ఈజీగా రెసిపీ అయిపోతుంది. అట్లాగే ఇది చిన్నపిల్లలు కూడా తినడానికి వీలయ్యేటట్టు మసాలాస్ ఎక్కువగా ఏమి యాడ్ చేయకుండా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్, అంటే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అట్లాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ ఎవరైతే పిల్లలు ఆకుకూరలు తినరో వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేయండి. వాళ్ళైతే టేస్ట్ చూసి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇప్పుడు దీన్ని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక 1/2 అవర్. తర్వాత ఒక బాండీ తీసుకొని దీంట్లోకి నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువైతే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, నేనైతే పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు, పేస్ట్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టము. నెక్స్ట్ అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవైతే కట్ చేసి తుంచి వేశాను. దీనికి తగ్గట్టు మనము పచ్చిమిరకాయలు కారము అన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా కానీ స్పైసీగా ఉండి పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, కాబట్టి నార్మల్గా అయితే చేసుకుంటున్నాం మనము. నెక్స్ట్ అట్లాగే ఒక 2 రెబ్బలు కరివేపాకు. మనము తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నా కానీ టేస్ట్లో అయితే అసలు కాంప్రమైజ్ అయ్యే పనే లేదండి. టేస్ట్ సూపర్గా వస్తుంది. మీరు ఇక్కడ ఆప్షనల్గా టమాటా కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి, ఎక్కువ గ్రేవీగా వచ్చేస్తుందని నేనైతే అవి కూడా యాడ్ చేయలేదు. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ లైట్గా కుక్ అయిన తర్వాత మనము మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్లోకి మెంతికూర కదండి, అదైతే వేసుకొని ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ టేస్ట్ అంతా ఈ ఆకుకూరని ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి. ఎందుకంటే కొంచెం చేదొచ్చినా కానీ పచ్చిగా ఉండి పిల్లలైతే దీన్ని ఇష్టపడరు కదండి, కాబట్టి దీంట్లో పచ్చివాసన పోయి ఇది ఫ్రై అయ్యేంత వరకు 2 మినిట్స్ స్లోగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ మెంతికూర ప్లేస్లో చుక్కకూర, పాలకూర యాడ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం పిల్లలైతే ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడరు కదా, మా అమ్మాయి కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాబట్టి తన కోసము అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. తనకి నాన్ వెజ్ అంటే ఇష్టం బాగా, అందుకని చెప్పి 2 కవర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇట్లా చేస్తూ ఉంటాను. మీరు కూడా దీని ప్లేస్లో చుక్కకూర, పాలకూర ఇట్లాగా ఆకుకూరలు మనకు కావాల్సినవి యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అట్లాగే ఈ కర్రీ మనకి రోటీస్లోకి, చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్
మెంతికూర అయితే కుక్ అయిపోయింది కదండి. నెక్స్ట్ మనకి చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మ్యాగ్నేషన్ తీసుకొచ్చి ఫస్ట్ ఈ ఆకుకూరలో కలిపేసుకొని మొత్తం ఆకుకూర ఈ చికెన్ బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు ముందే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ హెవీగా వేసేసారంటే మాత్రం, అంటే ఉప్పు కారం ఇవన్నీ హెవీగా వేస్తారంటే మాత్రం రెసిపీలు అన్నీ ఎక్కువగా ఉంటాయి. మనము చికెన్ క్వాంటిటీకి ఎంత అయితే అవసరం అవుతుందో దానికి తగ్గట్టే కొంచెం కొంచెం అయితే నేను యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని లిడ్ పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. చికెను ఆటోమేటిక్గా సాల్ట్ కలిపాం కాబట్టి కొంచెం సేపటికి వాటర్ అయితే బయటికి రిలీజ్ చేస్తుంది. ఆ విధంగా కొంచెము చికెను స్లోగా కుక్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీనివల్లే గ్రేవీ అంతా వచ్చేస్తుంది, కానీ నేనైతే గ్రేవీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. పిల్లలకి లెస్ స్పైస్తో చాలా సింపుల్గా ఎక్కువ హెవీగా మసాలాలు ఏమీ వేయకుండా చేస్తున్నాం కాబట్టి దీన్ని చాలా సింపుల్గా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మొత్తము చికెన్ని ఇట్లాగా 2-3 టైమ్స్ కలుపుకొని మనకి టేస్ట్కి అవసరం అవుతాయా అవసరం లేదా అని చూసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లిడ్ పెట్టుకొని నేను స్లోగా కుక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చికెన్ కూడా ఆటోమేటిక్గా వాటర్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక కొంచెం యాడ్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే కొంచెం కారము, అలాగే కొంచెం సాల్ట్. ఇప్పుడు అన్నిటికీ కర్రీకి మొత్తానికి మనమైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసాము. ఇంకా వీటితోనే మనకి మసాలా అంతా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా మసాలాలు ఏమీ మనం యాడ్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే మిగిలిన మసాలాలు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేనైతే మాత్రం ఏమి యాడ్ చేయకుండా సింపుల్గా చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది నేను ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ట్రై చేశాము. టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోయిందనమాట. కాబట్టి పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. లో ఫ్లేమ్లో ఇట్లాగా స్లోగా కుక్ చేసుకున్నామంటే తొందరగా కుక్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనము చికెను మ్యాగ్నేట్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మాత్రం చికెను చాలా తొందరగా కుక్ అవుతుంది, జ్యూసీగా ఉంటుంది. లేదు మనం తెచ్చిన వెంటనే చికెన్ని ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మనం కుక్ చేసుకున్నా కానీ అప్పుడు చికెన్ చాలా జ్యూసీగా తయారవుతుంది. కాబట్టి రెండిట్లో ఏదో ఒక ప్రాసెస్ కంటిన్యూ చేసి మనము చికెన్ని కుక్ చేసుకున్నామంటే మాత్రం చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను వాటర్ కూడా ఏం యాడ్ చేయకుండా లో ఫ్లేమ్లో ఇట్లాగా చికెను అలాగే మెంతికూర వాటర్ రిలీజ్ చేసేటట్టు ఉంచి స్లోగా కుక్ చేసుకున్నాను లిడ్ పెట్టుకొని. దీనికి తగ్గట్టు మనము ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనము ఫస్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాం కదా, మీరు ఇంకొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే మనము ఆనియన్ పేస్ట్ అట్లాగే టమాటో పేస్ట్ వేసుకొని రెండు చేసుకొని అయినా కొంచెం జ్యూసీగా చేసుకొని రాగి సంకటి రైసుల్లోకి అయితే తినొచ్చు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇది హోమ్ మేడ్ గరం మసాలా. ఎక్కువ మసాలా ఏం లేదు, ఓన్లీ గరం మసాలా ఒక్కటే యాడ్ చేసుకుంటున్నాము. గరం మసాలా వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకొని నెక్స్ట్ కుక్ అయింది సగం వరకు. నెక్స్ట్ నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. మన టేస్ట్కి సరిపడినంత కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకొని మొత్తము లిడ్ పెట్టేసుకొని మళ్ళీ జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే చాలు. ఇంకోటి ఏంటంటే మనము ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల చికెను చాలా తొందరగా కుక్ అయిపోయి మనము 2-3 టైమ్స్ ఎక్కువ కలిపామంటే మాత్రం ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. కాబట్టి మీకు చూస్తున్నట్టయితే నేను కలుపుతున్నప్పుడు ముక్కలన్నీ సపరేట్ అయిపోతూ ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇది ఇట్లాగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా, ఆయిల్ పైకి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ముక్క ఇట్లా అనంగానే విడిపోతుంది అనమాట చికెన్కి. అట్లాగా కుక్ అయిన తర్వాత మనము స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. నేను ఇందాక చెప్పినట్టు చికెన్ కర్రీ చపాతీ, రోటీ, పుల్కా అట్లాగే రాగి సంకటి వీటిల్లో అయితే సూపర్ కాంబినేషను. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి ఆనియన్స్ పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని చికెన్ కర్రీ తింటుంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చెప్తున్నా కానీ నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు ఆకుకూరలు తినడానికి తొందరగా అసలు ఇష్టపడరు. కాబట్టి వాళ్ళ కోసం ఎస్పెషల్లీ
చేసిన రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే మీరు చూసి మీకు బాగా యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కాబట్టి మీకైతే మాత్రం వీడియో చాలా బాగా నచ్చుతుంది. మనం మసాలాస్ ఏమీ యాడ్ చేయకుండా గ్రేవీయే చూడండి ఎంత థిక్గా చాలా బాగా వచ్చింది. ఇట్లాగా మనం చికెన్లో ఆకుకూరలు వేసుకొని వండుకోవడం నేర్చుకున్నామంటే మాత్రం అసలు ఈ టేస్టే చాలా బాగుంది అనిపిస్తుంది. ఇంకా వేరే కర్రీస్ ఏమి అంటే చికెన్ నార్మల్గా చేసుకొని కూడా తినాలనిపించదు, అంత బాగుంటుంది. వెజ్ నాన్ వెజ్ రెండు మిక్సింగ్ మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాగా పిల్లల కోసం అయితే చేసిన వీడియో అనమాట ఇది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.